కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. I love thee, O Lord, my strength. Psalm 18 verse 1. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులో నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులో నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పొటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. అనాలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును. తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని.
అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. యెహోవా జీవముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ప్రేమ, లవ్. మొదటిగా మనము మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి వారమైన, ఎలాగనగా ఆయన మనలను మొదట ప్రేమించాను. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించి ఉన్నారు. మనము దేవుని చేత సృజించబడినటువంటి వారమై ఉన్నాం. మనం ఆయన చేతి పని అయినటువంటి వారమై ఉన్నాం. ప్రథమంగా దేవుని మనం ముఖ్యంగా ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాం. తల్లి గర్భంలో పిండముగా ఏర్పడిన తర్వాత కొన్ని దినాలకి తల్లికి తెలుస్తుంది, నేను గర్భిణిని, గర్భము ధరించి ఉన్నానని. తల్లికి కడుపులో బిడ్డ పిండముగా రూపొందుకుంటున్నప్పుడు తెలుస్తుంది. అయితే మనం ఇంకనూ తల్లి గర్భములో పడక మునుపే మనల్ని గూర్చి ఎరిగినటువంటి వారు ఎవరు అంటే, మన నిర్మాణకుడు, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త, తల్లి గర్భంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎంతమంది దీన్ని నమ్ముతూ ఉన్నారు? సైన్స్ ఎవిడెన్స్ లేకుండా దేనిని కూడా నమ్మదు. అంటే సైన్స్ అంటే ఏంటంటే సైంటిస్టులు. సైన్స్ సీక్స్ ఎవిడెన్స్. Scientists who practice science seek evidence, proof. Without evidence, without proof, scientists will not come to a solid conclusion. That is why scientific papers are authentic, and based on scientific research papers, products are developed. Today, we do have so many wireless communications, mass media. There has been a explosion in mass communications. Facebook, WhatsApp, WeChat,
and many other modes of communication, telegraph, so many modes of communication. Those days it was not so. I'm talking about 3 decades ago, 4 decades ago, 3 decades ago, 2 decades ago. The chief mode of communication was only the postal system, Tapala. There used to be a postcard. There used to be envelope cover, inland cover. There used to be long delay in communication, sending of messages. You see, distances have been made short. All these things were foretold in the Bible that in the last days there will be an explosion in knowledge because of distances becoming shorter, because of extensive travel of people from east to west and west to east. All around the globe, people will travel extensively. When people travel, what happens? People exchange information, people exchange knowledge. As a result, there will be explosion in knowledge. We are at our home and we can access now so many news channels. All 24 hours we have access to news channels, television or YouTube, or one way or other we have exposure to what is happening in Venezuela, the invasion of US on Venezuela, and the capturing of the president of Venezuela by US, which is forbidden. Assur. Then what is sovereignty? What is the meaning of sovereignty? Because as the chosen people of God, as the people of God, the chosen people of God, Israel is supposed to set an example before the world. The intelligence that America received regarding the location of the president of Venezuela is from Israel, Mossad. Israel has very broad and wide network. Israel can pinpoint the location of each of the human beings, whether they are big or small. So Maduro, the Venezuelan president, was pinpointed and captured based on the intelligence from Israel. As the people of God, these things are forbidden. Assur, because this will not stop there. This is setting a wrong example before China. Can China invade Taiwan? Can India invade Pakistan? Where is justice? Where is brotherhood? Where is love? Love your neighbor as you love yourself. Because I am poor, because my neighbor is rich, can I show my power, my might, my injustice, my violence, unjust activities, corrupt activities on my neighbor, and take away his possessions by force? Because I lack resources, because I lack sustainability, credibility, because I am in depth. Should I use my military force? Should I use my military might, weaponry to exploit my neighbor because my neighbor is well off? Never ever we should think evil. Thinking process it also we should never think bad regarding anybody, because God sees our thinking. God knows what we plan, what we think. Then why God should allow Israel to give intelligence to Mr. Trump, and Mr. Trump to take the president of Venezuela as captive? Whatever may be the reason, there are United Nations organizations, there are International Court of Justice. If a nation has something against somebody, there are Interpol services. Is the Interpol contacted? Is the International Court of Justice approached? Is the United Nations door knocked?
If you do not do that, why you insist India to knock the door of United States when it's come to the Jammu Kashmir and Pakistan issue? One law for yourself and one law for others. What is this? The matter of India and Jammu and Kashmir and Pakistan is international issue, whereas the issue of Venezuela and America is internal issue. Is it acceptable? Is it just? Is it truth? The word of God is truth. The sum and substance of the word of God is truth, and the truth is Jesus Christ. Jesus Christ is impartial. So long as America was good in the sight of God, so long as America was God fearing, God established America. United States of America has reached the skies, was lifted to above all nations. But now what do we see? What do we see? Fall, greater fall, rapid fall, fast fall. Unfortunate, it's a pity. God forbid the fall of America. It was such a great nation, the nation that has sent missionaries to world nations. But the current situation is different. America is sending soldiers to almost all places in the world. America is sending weapons to almost all places of the world. Is it lawful? Is it according to the law? Is it according to the word of God? Is it the will of God? Is the power and might, are the power and might used in the will of God? Oppression is against the will of God. Corruption is against the will of God. Lying is against the will of God. Murder is against the will of God. Shedding of blood is against the will of God. Love. What a king David was. Even when David were to commit a mistake, God did not accept. Because David is a man of God's own heart, because David was praising God 7 times a day, because David has written many psalms, because David was a good shepherd, because David was caring for the people of Israel, it doesn't mean that David can sin. It doesn't mean that David can unlawfully take away the wife of somebody else. It doesn't mean that David can kill a just person. When David killed Uriah, God was displeased. David, what did you do? You brought reproach to me among all your neighbors. Now all your neighbors have got a source to blaspheme the Creator God, Elohim El Israel, because of your deed, because of your wrongdoing, because of your lust, because of your abuse of power. You brought reproach to me, all your neighbors. Now blame me because you abused your power. Can you kill everybody and everybody? What wrong Uriah did? What wrong the president of Venezuela did? There are people to verify the wrong and right. There is God above all to judge. The only intention behind such a things is greed for wealth. The greed for wealth is the root cause for all the evil. Greed for wealth. Somebody, my neighbor is in a rich state. They have mineral resources. I should exploit the mineral resources. I should exploit the oil resources. I should exploit their financial resources. I should reign over them. I should rule over them. What happened to your resources? What happened to your riches? What happened to your wealth when God has blessed you so much? What did you do with your money, with your resources? You have abused. Like the prodigal son, you spent all your resources on lust, on luxuries, and became bankrupt. When the prodigal son became bankrupt, he did not come and kill his father. Then the story would have been different. When the prodigal son became bankrupt and have nothing to eat, he did not come home and kill his elder brother. This is what exactly the United States is doing. Killing somebody to satisfy their need, killing somebody to satisfy their greed, killing somebody to satisfy their want. It's Asur, 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 forbidden, forbidden, forbidden. God knows the hidden things, God knows the secret things.
If the prodigal son were to come and kill his father to take away the remaining wealth from him, because the prodigal son has spent off all his money on lust and all wrongdoings and things that displeased God, the story would have been different, and there will not be any story of prodigal son in the Bible. What do we learn from the story of prodigal son? If you become bankrupt, if you abused your power, if you abused your money, if you have lost everything on wrong things, now it is high time that you repent like the prodigal son and go back to Father God and repent and confess your sins and seek pardon from God. Maybe God is gracious. Maybe your sins be forgiven like the sins of Nineveh, and may you be saved from the wrath of God. What is the logic of invading Iran? What is the logic of invading Iraq? What is the logic in invading Venezuela? Where are the advisors? Where are the counselors? Daniel was sought advice. Belteshazzar sought the advice of Daniel. Belteshazzar's mother said, there is a man, there is a wise man, there is a prophet, there is a man who is the angel, who knows the hidden things, who knows the things of God, who knows the mysterious things. Only that person can read the handwriting on the wall. Only that person can interpret the meaning of the writing from the hand of God. Mene, mene, teke, opharsi. Nobody could ever read. Who can understand the secret things? Who can understand the mysterious things? Who can understand the future things? But for the people of God, but for the angel of God. Can angels dwell with men? Daniel was of the spirit of angels. Daniel knows the secret things. Daniel knows the mysterious things. Daniel knows the hidden things. Daniel knows how to read the word of God, how to read the handwriting of God, how to interpret the handwriting of God, because the life of Daniel is pleasing in the sight of God. Following the advice of the mother, Belteshazzar calls forth Daniel, summons Daniel to come to his presence and read for him the writing on the wall. And Daniel reads, thus says the writing on the wall. The wall, God has written on this wall that mene, mene, teke, o Farsi. Your deeds and your acts have been weighed and found lacking. You are found lacking. And your kingdom will be distributed. Your kingdom will be taken away from you. Midianites and Persians. మాదేలకు పార్శ్విక దేశస్థులకు నీ రాజ్యము విభజింపబడి ఇచ్చివేయను. నీ క్రియలను తూనిక వేసినప్పుడు తూచినప్పుడు నీవు తక్కువైపోయినావు. This is the judgment of God, whether it is for America or whether it is for any mighty nation. Repentance, seeking the grace of God, is the only way that prevents America from falling. Love. The fundamental thing that man should do is love God. Who is God? Jesus Christ is God. Jesus Christ is God incorporate, God in flesh and blood. God incarnation, incarnation of God. మీ అండ్ మై ఫాదర్ ఆర్ ద సేమ్. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. తండ్రి కుమారాత్మలో ఒకటై ఉన్న రూపమా దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతముల పొట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ తండ్రి కుమారాత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ
భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు ఆ ప్రేమ. మొదటిగా మనమందరం కూడా మనల్ని సృజించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని బద్ధులమై ఉన్నాము. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు తరము వచ్చుచున్నది. అంత్య దినములో అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు విపరీతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారు. మనుషులు మాతృహంతకులుగా ఉంటారు, పితృహంతకులుగా ఉంటారు, దైవ దూషకులుగా ఉంటారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారు, అబద్ధికులుగా ఉంటారు, నీతిమంతులను ద్వేషించే వారిగా ఉంటారు, సజ్జన ద్వేషులుగా ఉంటారు. ఇవన్నీ చూడట్లేదా మనం? అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు సజ్జన ద్వేషులుగా ఉంటారు, మాతృహంతకులుగా, పితృహంతకులుగా ఉంటారు, దేవదూషకులుగా ఉంటారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? పరలోకాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూసినటువంటి, మరణం జయించినటువంటి క్రీస్తుని చూసినటువంటి, దేవుని యొక్క అపోస్తలుడిగా ఉండుటకు, దేవుని యొక్క సాధనముగా ఉండుటకు, ఆయన ఏర్పరచుకునేటువంటి పాత్రగా ఉండుటకు దేవుడు నియమించుకున్నటువంటి షౌలు, పౌలుగా మార్చబడినటువంటి షౌలు, ఇవన్నీ కూడా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తున్నాడు. మనకెవరు ఆప్తులో, మనకెవరు సన్నిహితులో వారికి అసలు విషయాలు చెప్తాం. మన నమ్మకమైనటువంటి విషయాలు, రహస్యమైనటువంటి విషయాలు, దస్తావేజుల సంగతి, ఆస్తి సంగతి, ఇంకేమిటి వస్తు వాహనాదుల సంగతి, బంగారం, ఇవన్నీ ఎవరికి చెప్తాం? అందరికీ చెప్తామా? అందరికీ చెప్తే దోచుకుని పోరా? ఎవరు మన బిడ్డలో, ఎవరు వారసులో వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తాం. తన ఆత్మీయ వారసుడైనటువంటి తిమోతికి పౌలు చక్కగా ఇవన్నీ కూడా రాస్తున్నాడు. ఇట్లాంటి కాలాలు రానున్నాయి. దానియలు చెప్పలేదా? అంత్య దినముల అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు సజ్జన ద్వేషులుగా ఉంటారు, అపవాదకులుగా ఉంటారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు, దైవ దూషకులుగా ఉంటారు, మాతృహంతకులుగా, పితృహంతకులుగా ఉంటారని ఇవన్నీ పౌలు ఎట్లా రాశాడు? ఇవన్నీ ఎట్లా చూశాడు? దేవుని ఆత్మ తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. నాకు లేదు, ఉన్న వాళ్ళని చంపి తీసుకోవచ్చా? తప్పు కదా. ఇప్పుడు అట్లా ఉంది కదా. వెనుజులా, అమెరికా మనం చూసినట్లయితే దివాళా పరిస్థితికి అమెరికా వచ్చింది. ఇప్పుడు ఎవరిని చంపుదాం, ఎవరిని దోచుకుందాం, ఇది ఎక్కడే న్యాయం? నువ్వు దివాళా తీసే పరిస్థితిలో ఉంటే, నువ్వు అప్పుల పాలైపోతే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? ఆ దివాళా తీశాడు తప్పైనటువంటి కుమారుడు, దేశదిమ్మరి అయిపోయినాడు, తినడానికి ఆహారం లేదు, అడుక్కునే స్థితికి వచ్చాడు, అడుక్కునే ఎవరు ఉద్యోగం లేదు, ఎవరు పెట్టలేదు. అప్పుడు ఏమైంది? ఒక పందుల కాపరి దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపరి దగ్గరికి కాదు, పందుల కాపరి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి అమెరికా దేశం దూరంగా వెళ్ళిపోయింది. ప్రోడిగల్ సన్ లాగా. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చాయని చెప్పి దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళు తీసేసుకుని ఊరుకున్నారా? అనుభవించారు. ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆస్తిని ఇస్తే ఆస్తిని అంతా దుబారా చేసుకుని పడిపోయి పతనావస్థకు వచ్చి ఇప్పుడు ఏమి లేని దివాళా తీస్తున్న పరిస్థితుల్లో ఇరాక్ మీద దండయాత్ర అది ముగిసింది. ఆ కథ అయిపోయింది కదా, చూసాం కదా మనం అందరం. సద్దాం హుస్సేన్ గారిని చంపితే ఏం ఒరిగింది? సద్దాం హుస్సేన్ గారితో ఆగిందా? ఏం ఒరిగింది? ఇప్పుడు వెనిజులా మీద దండయాత్ర ఏం ఒరిగింది? అక్కడతో ఆగుతుందా? ఆ ఔన్నత్యం నుంచి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఎందుకు పడిపోయినాము? దానికి ఎవరు కారకులు అని వాళ్ళు పరిశీలించుకుని, ఆత్మవిమర్శ చేసుకుని, పశ్చాత్తాపడి, ఆ తప్పిపోయినటువంటి కుమారుడి తండ్రి ఎద్దకు వచ్చి, ప్రభా, నీ కుమారుడిగా ఉండడానికి నేను ఎంత మాత్రం తగిన వాడని కాను, నీవు నన్ను ఎంతగానో హెచ్చించావు, నన్ను ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ఇప్పుడు దివాళా తీశాను, ఆకలితో ఉన్నాను, అప్పుల పాలైపోయినాను, ఎవరు నాకేమీ సహాయం చేయట్లేదు అని పశ్చాత్తాపడి, ఒకవేళ దేవుడు కరుణిస్తాడేమో, ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, చేర్చుకుంటాడేమో, ఆయన కరుణగల దేవుడు కనుక, కృపగల దేవుడు కనుక ఆయన సన్నిధిలో మొరపెట్టడం మానేసి వెనుజులా మీద దండయాత్ర చేద్దామా, ఈ దేశం మీద దండయాత్ర, కన్నడ మీద దండయాత్ర, అక్కడ ఆగుతుందా? ఆగదు కదా. ఎందుకు వచ్చింది హింస? ఎందుకు వచ్చింది పతనం? ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోయినాయి. ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి చూడండి. నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్న దేశం.
పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్న దేశం. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నామో. దినములు చెడ్డవి గనుక మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. జియో పొలిటికల్ సిట్యుయేషన్స్ ఎట్లా మారిపోతాయో తెలీదు. ఆ! ఆ సిటీ ఆన్ 7 హిల్స్ మళ్ళా ప్రభుత్వం చేసిందంటే, గవర్నమెంట్ వచ్చిందంటే, అది క్రూరమైనటువంటి గవర్నమెంటు. సిటీ ఆన్ 7 హిల్స్ అంటాం. సిటీ ఆన్ 7 హిల్స్ అంటే తిరుపతి కాదులెండి. సిటీ ఆన్ 7 హిల్స్ అంటే ఇంకోటుంది. పడిపోయినటువంటి చెడిపోయినటువంటి ఆ రోమన్ సామ్రాజ్యము ఉన్నదిగా. మళ్ళా వస్తే క్రూరమైనటువంటి ఆ సిటీ ఆన్ 7 హిల్స్ మళ్ళా ఒక రాజ్యంగా ఏర్పడి వరల్డ్ గవర్నమెంట్ స్థాపిస్తే వస్తాయి, అవన్నీ కూడా వస్తాయి. చూడట్లేదా మనం? బ్యాక్‌గ్రౌండ్, అండర్ గ్రౌండ్ గవర్నమెంట్స్ ఇవన్నీ ప్యారలల్ గవర్నమెంట్స్. ఆ ప్రైమ్ మినిస్టర్ చంపించేది, ఈ ప్రెసిడెంట్ చంపించేది. వీళ్ళనక ఉన్నది ఎవరు? అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఎవరు? పరిశీలించుకోనాల. మానవులు చేసినటువంటి ప్రతి పాపము కొరకు దేవుని న్యాయ సింహాసనం ఎదుట వారు తీర్పులో లెక్క అప్పచెప్పవలసినటువంటి వారే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి మనం అందరం కూడా అనుసరించాలి. హింస ఎంత మాత్రం చేయకూడదు. ఆయన మీ కుడి చెంప మీద ఒకరు కొడితే ఎడం చెంప కూడా చూపించండి అన్నారు కానీ, ప్రతి హింస, కీడుకు ప్రతి క్రీడు చేయమని చెప్పారా? యేసుక్రీస్తు ప్రభువుని పూజించి ఆరాధించి క్రైస్తవ దేశంగా ఉన్నటువంటి ఆ దేశం అట్లా చేయొచ్చా? నిన్ను బట్టే కదా దావీదు నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ అవమానం వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు దావీదుతో చెప్తున్నారు. నీకెంతమంది ఉంపుడుగత్తెలు లేరా? నీకెంతమంది భార్యలు లేరా? వాళ్ళు సరిపోరంటే ఇంకా నేను ఇవ్వనా? ఆ ఊరియా భార్య నీకు కావాల్సి వచ్చిందా? ఆ భార్య కొరకు ఆ ఊరియానే చంపించాలా? ఇది న్యాయమా? చూడు, నీ పొరుగు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను ఎట్లా దూషిస్తూ ఉన్నారో, ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో. నా న్యాయ విధులు ఏమైపోయాయి? నీతి న్యాయాలు నా సింహాసనానికి ఆధారములు కావా? నేను నీతిమంతుడిని కాదా? నేను పరిశుద్ధుడిని కాదా? నేను యథార్థవంతుడిని కానా? నువ్వు ఇట్లా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నాతాను ప్రవక్తను పంపించి దావీదును గద్దించి, నేను నీకు శిక్ష విధించబోతున్నాను, 3 రకాలైనటువంటి శిక్షలు, నీకే శిక్ష కావాలో కోరుకో అని చెప్పి దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుని విడిచిపెట్టకపోతే మనం విడిచిపెడతాడా? అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా మనం దేవుడిని ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఎవరు? ఆ దేవుకొండమే సరిపోతా ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దేవుకుంటా ఉండటమే సరిపోతుంది కానీ, ఆ దేవుడిని తెలుసుకునేది ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. మనల్ని సృజించినటువంటి దేవుడు. మన చేత సృజించబడినటువంటి దేవుడు కాదు. మానవుల చేత సృజించబడినటువంటి దేవుడు కాడు. ఏమిటి పేరేదో కొత్తగా ఉన్నదే? కొత్త కాదు. పరుని పోలే నిలచున్నాడు పరికించే చోడ, పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, can we find a friend so faithful? Oh, can we find a friend so faithful? Oh, will. ఎక్కడో ఆగిపోతుందంటే మధ్యలో డీవియేషన్స్ అనమాట. అప్పుడు మళ్ళీ మొదటికి రావాలి. What a friend we have in Jesus. What a friend we have in Jesus. Oh, can we find a friend so faithful?
Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless care. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Oh, can we find a friend so faithful? Oh, will all our sorrow share. అమ్మయ్య ఇప్పటికి వచ్చింది. ఓ will all our sorrow share. ఎంత ఫెమిలియర్ పాట అయినా కూడా టచ్ లేకపోతే మర్చిపోతాం అనమాట. అందుకే ప్రేయర్ అందుకే కదా ప్రతిరోజు మనం ప్రేయర్ ఎందుకు చేస్తాం? ఆ ప్రేయర్లో దేవుణ్ణి మొదటిగా స్తుతిస్తాం కదా. ఆ గెత్సేమనే తోటలో ఆ ఒలీవల కొండలో యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు చేసేది ఏంటి? ముందు చక్కగా కీర్తన పాడేవారు యేసుక్రీస్తు ప్రభు, తర్వాత ప్రార్థన చేసేవారు. పాటలు పాడుతూ ఉండాలి. అనగననగ రాగమతిసే ఇల్లుచునుండు, తినగ తినగా వేమో తీయగుండు, సాధనమున పనులు సమకూడు ధరలను. సాధన చేయకపోతే ఎట్లా? ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అట్లా కచేరీలు ఎట్లా నానిస్తే ఎట్లా? ఆ తర్వాత అంటే ఆవిడ అట్లా దినానికి 6 గంటలు 7 గంటలు నాన్ స్టాప్ సాధన చేయబట్టి అన్ని కచేరీలైనా ఎక్కడ తడబడకుండా అట్లా వచ్చేస్తుంది, స్పాంటేనియస్ వచ్చేస్తుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి. ఆ సాధన చాలా అవసరం. అనగననగా రాగమతి సేలుచునుండు, తినగ తినగా వేమో తీయగొండు, సాధనమున పనులు సమకూడు ధరలోన, విశ్వద అభిరామ వినుర వేమ. చూస్తారా? ఆ విశ్వద అంటే మరియా అనే ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ఆమె పాపాలన్నీ కూడా ఒప్పుకొని కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమంటా ఉన్నారు? ఈమె ఎట్లాంటిదో ఈయన తెలిస్తే ఈయన రానిస్తాడా? ఆయన పాదాలు ముట్టుకొని ఇస్తాడా? ఏమిటి ఈవిడ రావడం ఏంటి? ఈయన పాదాలు కడిగించుకోవడం ఏంటి? బాగానే ఉంది. ఈవిడ పాపపు స్త్రీ కాదా? ఈమె చరిత్ర మనకు తెలియదా? ఈమె ఎట్లాంటి జీవితం జీవించిందో మనకు తెలియదా? ఆమె ఈయన పాదాలు కడగడం ఏంటి కన్నీళ్లతో? ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడం ఏమిటి? ఆమె తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభు పాదాలు తొడవడం ఏంటి అని చెప్పి అనేకమైనటువంటి ఆక్షేపణలు చేస్తున్నారు. అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ఆమెను తప్పుపడుతూ ఉన్నారు. ఇంకొందరైతే ఆ అచ్చ జటామాంసి ఆ విలువైనటువంటి అత్తరు తెచ్చి యేసుక్రీస్తు తలపైనే పోయాలా? అది అమ్మేసి బీదవాళ్ళకి ఇవ్వచ్చుగా. ఎంతమంది బీదలు లేరు, ఎంతమంది తినడానికి తిండి లేనటువంటి వారు లేరు. అత్తరు ఎందుకు ఈవిడ తెచ్చి వేస్ట్ చేయడం? యేసుక్రీస్తు ప్రభు తల మీద ఎందుకు పోయడం? వేస్ట్ కాదా అత్తర? అంటే చెప్పేది ఎవరు? చెప్పేవన్నీ శ్రీరంగనీతులంట, దూరేవన్నీ ఏంటోనంట. ఇప్పుడు ఈ చెప్పేది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎందుకంటే అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు. పేదల మీద జాలతో కాదు, దరిద్రుల మీద జాలతో కాదు, వాళ్ళని సంరక్షించి పోషించాలని ఉన్నతమైనటువంటి ఆశయాలు తలంపులు కలిగినటువంటి వాడు మాత్రం కాదు. ధనం సంచి అతని దగ్గర ఉన్నప్పుడు ఆ ధనం సంచిలోంచి తనకు కావాల్సినటువంటి డబ్బులు తీసుకుని సొంత అవసరతల కొరకు వాడుకుంటూ ఉన్నాడు. తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. ఎందుకంటే డబ్బు తెచ్చి నాకు ఇస్తే నేను నా ఇష్ట